ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, అలానే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, మనము నక్షత్రం ఏంటి, నక్షత్రంలో ఉండే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలానే చక్కటి పరిష్కార మార్గాలు ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుందామండి. తప్పకుండా. పునర్వసు నక్షత్రం గలవారు అంటే యూజువల్గా ఎట్లా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి? తప్పకుండా. పునర్వసు నక్షత్రం అంటే ఇది చాలా పవర్ఫుల్ నక్షత్రం, చాలా మంచి నక్షత్రము. దేవతలందరికీ ఆహారాన్ని అందిస్తూ ఉంటుందంట ఆవిడ. చాలా మంచి నక్షత్రం అని చెప్తారు ఈ నక్షత్రాన్ని. అధిపతి గురువు, ఓకే, బృహస్పతి అనమాట. సో అందుకని ఏంటంటే ఇలా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు అంటే మంచి గుణవంతులే ఉంటారు అందరూ. మంచివాళ్ళు, మంచి గుణం కలిగిన వాళ్ళు, అంటే మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ నక్షత్రం వల్ల ఉంటారు. అయితే మనం పూర్తిగా ఈ నక్షత్రంలో ఇలాంటి లక్షణాలు మాత్రమే కంప్లీట్గా ఉంటాయి అని చెప్పడానికి కంటే ముందు మనం చెప్పవలసింది ఏంటంటే, నక్షత్రం అనేటప్పటికీ వాళ్ళు ఉండే రాశి, లగ్నము, దీన్ని బట్టి వీళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ శరీర తత్వం కానీ, మార్పులు కానీ ఏవైనా, అంటే మనిషి అందంగా ఉంటారు, చక్కగా ఉంటారు అనడానికి, ఎత్తుగా ఉంటారు, పొట్టిగా ఉంటారు అనడానికి ఇక్కడ లగ్నంతో హెరిడిటరీగా వచ్చే అవన్నీ దాని ప్రకారంగా ఉంటుంది. అందుకని ఏంటంటే మన నక్షత్రాల్లో లక్షణాలు కొన్ని వరకు మ్యాచ్ అవుతాయి. మనం ఏదైనా సరే 30%, 30 to 40%, అదే లగ్నం అయి ఉంటే 60 to 80% మ్యాచ్ అవుతుంది. పునర్వసు నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది, మిథున రాశిలో ఉంటుంది. సో మిథున లగ్నం అయితే వాళ్ళు చాలా హైట్ పర్సనాలిటీస్ బాగుంటాయి, మనిషి చాలా అందంగా కనిపిస్తారు, చాలా గంభీరంగా మాట్లాడతారు, మాటలు చాలా బాగుంటాయి. అదే మళ్ళీ కర్కాటకంలో పడ్డారనుకోండి, కొంతమంది షార్ట్గా ఉంటారు, చాలా సున్నితంగా మాట్లాడతారు, ఏదైనా మాట అంటే తట్టుకోలేరు, బాధపడుతూ ఉంటారు. సో ఈ రెండు కాంబినేషన్స్లో ఉంటుందన్నమాట. సో కర్కాటక రాశి లగ్నం కూడా అదే అయ్యింది అనుకోండి, ఇంకొంచెం సున్నితంగా ఉంటారు. కర్కాటక రాశి కర్కాటక లగ్నం అయితే ఇంకా వాళ్ళు బయట చూడడానికి గట్టిగా కనిపించే మనుషులా అనిపిస్తారు, కానీ లోపలంతా చాలా సున్నితం అనమాట. ఏదైనా ఒక మాట అంటే కూడా తట్టుకోలేదు, టకటకటగా నీళ్ళు వచ్చేస్తుంటాయి ఆడపిల్లలకైతే. ఇంకా మగవాళ్ళైతే వాళ్ళు ఉన్న మనసులో ఉన్న విషయాన్ని బయట చెప్పుకోలేక ఎవరితో కలవకుండా దూరంగా ఉంటాయి, లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ నక్షత్రం అన్నప్పటికీ మనకి ఇలాగా డిఫరెన్సెస్ ఇన్ని ఉంటాయి. ఓకే, ఇట్లా చూసుకున్నా వీళ్ళు కాస్త సెన్సిటివ్గా ఉండే మనుషులే. సెన్సిటివ్గా కొంచెం ఉంటారు, అంత మరీ సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు కర్కాటకలో ఒకటే పాదం ఉంటుంది, మిగతా 3 పాదాలు మిథునంలో ఉంటాయి. సో సెన్సిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం గట్టిగా మాట్లాడతారు, అంత మాట్లాడకుండా ఏమో అంత అమాయకులుగా కనిపించరు, అలాగని భయస్తులుగా కాదు, చాలా తెలివైన వాళ్ళు, చక్కగా మాట్లాడగలరు, ఇతరులకు ఎక్కువ సేవ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమే కాకుండా బయట వాళ్ళకి కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. కాస్త ఇబ్బందికర పరిస్థితులే, అంత సెన్సిటివ్ గా ఉన్న బ్రతకడం కష్టం అవుతుంది. వాళ్ళకి మీరు ఇచ్చే పరిష్కార మార్గాలు ఏంటి? జనరల్గా ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు వెల్ సెటిల్డ్గా ఉంటుందన్న ఎప్పుడు కూడా లైఫ్. పునర్వసు నక్షత్రం అంటే ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా కాదు, వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ అడగకూడదు అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. స్వశక్తి ఎక్కువ వీళ్ళకి, వాళ్ళు దాని మీద ఎక్కువ ఆధారపడాలి అనుకుంటారు. సో అందుకని ఏంటంటే డబ్బున్నా లేకపోయినా బయట వాళ్ళకి వీళ్ళ దగ్గర లేవు అనే విషయం చెప్పరు, ఎక్స్ప్రెస్ చేయరు. ఉన్న దాంట్లో బ్రహ్మాండంగా ఉండడానికి ఇష్టపడతారు. సంతృప్తిగా ఉండే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అంటే మాకు ఇది లేదు, మాకు ఇది ఉంటే బాగుండేది అని చాలామంది అనుకుంటారు కదా, మేము ఇంత సంపాదించిన. ఆడంబరంగా ఉంటారు, ఆడంబరం ఉంటుంది, అది వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటారు తప్ప పక్క వాళ్ళకి ఉంది మనకు లేదనే ఏడుపు అనేది ఉండదు వాళ్ళ దగ్గర. జెల్సీ ఉండదు, ఆ జెల్స్ అనేది ఉండదు వీళ్ళకి. తర్వాత ఏంటంటే మనకి ఎందుకు లేదు అనేది ఆలోచించరు, మనం ఇంకా ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు. సో ఆ లక్షణం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి. ఎక్కువ 10 మందితో కలుస్తారు, అందరితో కలిపి అందరికి సేవాభావంలో ఉంటారు కనుక వీళ్ళకి ఎక్కువగా ఎప్పుడు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎక్కువగా ఉంటుంది. సో మరి వీళ్ళు ఒక దేవతను కానీ దేవుణ్ణి కానీ ఆరాధించాల్సి వస్తే ఎవరిని ఆరాధిస్తే మంచిది? పునర్వసు నక్షత్రం జనరల్గా ఏంటంటే రాములవారి నక్షత్రం అని అంటాం. సో ఆయన సాక్షాత్తు రాములవారి నక్షత్రం. ఈ నక్షత్రం చాలా మంచి. ఈ నక్షత్రం గల వాళ్ళకి కూడా అన్ని కష్టాలు ఉంటాయా? అలా ఏం లేదు, రాములవారికి కష్టం ఏం కాదు నాన్న, అది ఒక ధర్మం. ఆ ధర్మంగా మనం నిలబడడానికి ఆయన మనకి ఇలా రేపు వచ్చిన, అంటే ఇది ఎప్పుడో జరిగిన యుగాలు, త్రేతాయుగంలో జరిగిన విషయాలు ఇవి. కానీ మనం ఇప్పుడు కలియుగంలో మన మనిషి అంటే ఒక మాట మీద నిలబడాలి, ఆ మాటకి ఎంత కష్టం వచ్చినా నిలబడాలి, ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడాలి,
అది ఏమైనా కానీ అని చెప్పడానికి మాత్రం ఆయన అలా కష్టపడ్డారు. భగవంతుడి కష్టాలు ఏంటి అసలు? భగవంతుడి కష్టాలు కాదు. అంటే మనం ఇలా గట్టిగా ఉండాలి, ఒక మాట మీద నిలబడాలని అనే లక్షణం ఎక్కువగా చూపించడానికి మాత్రమే మనకి అలాగా. సో రాముల వారి గురించి మాట్లాడుకుంటే ఒక రోజంతా పట్టేస్తుంది మనకి. ఈ నక్షత్రం వాళ్ళకి కష్టాలు ఏముండదు. వాళ్ళు ఏ విషయమైనా వాళ్ళు ఫ్రెండ్లీగా తీసుకుంటారు. ఓకే. ఓకే, ఈ ఈ ఈ పని ఇలా చేయాలి, ఈ విధంగా నేను చేసుకోవాలి అనుకుంటే తప్ప పక్క వాళ్ళకి ఉంది నాకెందుకు లేదని బాధపడరు. ఈ లక్షణం చాలా మంచి లక్షణం వీళ్ళకి. సో అందుకని వీళ్ళు భగవంతుడి ఆరాధన అనేది కొంతమంది చాలా తక్కువగా ఆరాధిస్తారు, కొంతమంది చాలా భక్తిపరులు అన్నమాట. ఎంత భక్తి అంటే అసలు వాళ్ళు పొద్దున్న లేస్తే దేవుడికి నమస్కారం చేయకుండా బయటికే వెళ్ళరు. ప్రతిదీ భగవంతుడు దేవుడా 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 దేవుడు అంటూ ఉంటుంటారు. కొంతమంది అసలు భగవంతుడి మీద మనసులో ఉంటుంది తప్ప బయటికి కనిపించదు. ఈ విధంగా ఉంటుంది. సీతారాముల వారిలాగా ఉండాలి, మా ఫ్యామిలీ మా జంట ఎప్పుడు కలిసి ఉండాలి అనే భర్తను ఎక్కువగా గౌరవిస్తారు, భర్తకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం లక్షణాలు ఉన్నాయన్నమాట ఆడపిల్లల్లో. కాబట్టి రాముల వారిని పూజిస్తే పూజిస్తే మంచిదా? చాలా మంచిది. విష్ణు ఆరాధన చాలా మంచిది. సో అంటే జీవితాంతం లైఫ్ లాంగ్ చేయాల్సిన పరిష్కార మార్గాలు ఏమైనా ఉంటాయా? లైఫ్ లాంగ్ పరిష్కార మార్గాలంటే ఏం ఉండదు. వీళ్ళకి హెల్త్ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండరు. సో హెల్త్ ఒక్కటి వీళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అంటే ఎదురు వాళ్ళ సేవాభావాలు ఉంటుందా, టైంకి తినకపోవడం, టైంకి చేయకపోవడం, కొన్ని పనులు ఇన్రెగ్యులర్గా వీళ్ళు ప్రతి విషయాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవడం, పర్లేదు చేద్దాంలే అనుకోవడం, దీనివల్ల హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. టైం టు టైం తినడం కానీ, ఫుడ్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వీళ్ళు ఫుడ్ చాలా బాగా వండుతారు. కొంతమందికి అయితే చాలా టేస్టీ ఫుడ్ కూడా ఉండగలరు వీళ్ళు. అలాగే ఫుడ్ పెట్టడం ఇష్టం వీళ్ళకి. కాకపోతే అది ఒక టైం ఉండదు. ఇప్పుడు ఎవరైనా 10 మంది ఇంటికి వచ్చారనుకోండి, వీళ్ళు విసుక్కోకుండా వెంటనే వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేయడమో లేదా ఫుడ్ వండడమో ఇష్టపడతారు. ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇష్టం అన్నమాట వీళ్ళకి. ఫుడ్ పెడుతూ ఉంటారు అనమాట. అందుకని కొంచెం టైమింగ్స్ ఇన్రెగ్యులర్ ఉంటుంది. హెల్త్ ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఆర్థిక పరిస్థితి సామాన్యంగానే ఉంటుంది. చాలామందికి అంత హై ఉండరు, అందుకని లోగా ఉండరు, సామాన్యంగానే ఉంటుంది. ఏ విషయమైనా వాళ్ళు జాగ్రత్తగా అన్ని విషయాలు జాగ్రత్త పర్లే వీళ్ళు. అంత మరీ డుబారా చేసుకునే మనుషులేం కాదు, జాగ్రత్తగానే ఉంటారు ప్రతి విషయాన్ని. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి పిల్లలంటే చాలా ప్రేమ. ఫ్యామిలీతో పాటు పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. చాలామంది అంటే భర్త కంటే పిల్లలు ఎక్కువ అన్నట్టు అంటారు కదా. అలా ఆడపిల్లలు అయితే పిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. అలాగే హస్బెండ్కి అంతే, పిల్లలు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. వైఫ్కి ఇచ్చినా పిల్లలకి ఎక్కువ ఇస్తుంటారు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో పిల్లలతో ముడిపడి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు కొంచెం టెన్షన్ పడ్డాం, మరి ఏం ఎప్పుడు చేయాలి? బాధపడ్డాం అని ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ ఏంటంటే మంచిగా మెడిటేషన్, యోగా చేస్తూ వాళ్ళని టైం టు టైం వీళ్ళు ఫుడ్ తీసుకోవడం చేయడం వల్ల వీళ్ళు ఆరోగ్య సమస్య రాకుండా ఉంటుంది. పెద్ద సమస్య అనేది ఏంటంటే ఒకేసారి వస్తుంది వీళ్ళకి ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య. ఓకే. అది అంటే కర్కాటకం అంటే ఉదరం అంటాము, మిథునం అంటే బాహువులు అంటాం. సో అంటే ఎప్పుడైనా వీళ్ళకి వస్తే ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్స్ సంబంధించింది కానీ, తర్వాత వీళ్ళకి గైస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లం కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలా రావడం వల్ల ఏమవుతుంది అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళామంటే ఇంక మళ్ళీ తిరిగి వచ్చే అంత అవకాశం ఉండదు. ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఈ క్షేత్రానికి వెళ్ళాము, దర్శించుకొని వచ్చాము, మాకు మంచి జరిగింది, మళ్ళీ రిపీటెడ్గా ఈ కష్టాలు మాకు ఉండవు అని అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిదంటారు? భద్రాచలం క్షేత్రం, రాముల వారి రాముల వారి క్షేత్రం. ఓకే. ఆ క్షేత్రం చాలా విశేషమైన ఫలితం వస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళి అక్కడ నిద్ర చేయడం ఉండడం వల్ల బాగుంటుంది. వీళ్ళు ఎక్కువ మెడిటేషన్, టైం మెయింటైన్ చేయడం, ఫుడ్ విషయంలో వీళ్ళు కొంచెం టైం మెయింటైన్ చేసుకుంటే అనారోగ్య సమస్య పడకుండా ఉంటారు. ఇప్పుడు ఆరోగ్య సమస్య ఉండడం వేరు, అనారోగ్య సమస్య అంటే బాగా పెద్దగా రావడం ఇబ్బంది వేరు. వీళ్ళు చాలా పెద్దగా ఒకసారి ఇబ్బంది పెట్టి మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే అప్పుడు చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి వెళ్తారు, జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సో సాధారణంగా పునర్వసు నక్షత్రం వాళ్ళ లక్కీ నంబర్ ఏంటి? ఏ కలర్ డ్రెస్ వీళ్ళకి అంటే కలర్ వీళ్ళకు సూట్ అవుతుంది, రైట్? అలానే ఏ పనైనా సరే ఏ రోజు మొదలు పెడితే మంచిదంటారు? వీళ్ళకి ఏ పనైనా గురువారం మంచి కలిసి వస్తుంది అన్న పునర్వసు నక్షత్రం. ఎందుకంటే గురువు అధిపతి ఆ నక్షత్రానికి. సో గురువారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. 3 నెంబర్ వీళ్ళ లక్కీ నెంబర్ ఉంటుంది. అండ్ 3 అండ్ తర్వాత 5 నెంబర్ కూడా వీళ్ళ లక్కీ నెంబరే. 3 అండ్ 5 వాడుకోవచ్చు. కలర్ వచ్చేసి గోల్డ్ కలరు, క్రీమ్ కలరు, తర్వాత లైట్ కనకాంబరం కలర్ అంటాం. ఓకే. కనకాంబరం కలర్లో ఆ కలర్స్, లైట్ ఆరెంజ్, చాలా లైట్ కలర్లో ఉంటుంది. సో ఇలాంటి కలర్స్ చాలా, అంటే లైట్ కలర్స్ ఎప్పుడు కూడా వీళ్ళకి ప్లెజెంట్గా వాతావరణాన్ని కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళు ఇష్టపడే కూడా అవే ఎక్కువ. చాలా డిగ్నిటీగా ఉండాలంటే వైట్ కలర్స్, క్రీమ్ కలర్స్ అలాంటివే కట్టుకుంటుంటారు, అలాంటివి వేసుకుంటుంటారు వీళ్ళు. బాగుంటుంది, మంచిదే అంటారు. మంచిది, చాలా థ్యాంక్ యూ మంచిది. సో మచ్ అండి. పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః.